రోహింగ్యాలకి బంగ్లాదేశ్ వర్గానికి మధ్యన అంతర్యుద్ధం ప్రారంభమైంది. రోహింగ్యాల్ని ఇంతకుముందే ఏదైతే మయన్మార్ వాస్తవంగా అలా సొంత ప్రాంతం, అక్కడ ఉన్నటువంటి అటవీ ప్రాంతంలోని గిరిజన తెగలు మతం మారిన తర్వాత వాళ్ళు అనుసరించినటువంటి వైఖరి కారణంగా అక్కడ ఉన్నటువంటి బుద్ధిస్టులు తిరగబడి వాళ్ళని తరిమి కొట్టినటువంటి అంశం. దాని తర్వాత జరిగినటువంటి పరిణామాలు వాళ్ళు దేశాలు విడిచి పారిపోయినటువంటి వాళ్ళలో అనేక మంది బంగ్లాదేశ్లో చేరారు. అయితే ఇప్పుడు మయన్మార్కి వ్యతిరేక కార్యకలాపాలు చేస్తున్నది బట్టి ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి బంగ్లాదేశ్లకి రోహింగ్యాలకి మధ్యన సంఘర్షణ ప్రారంభమైంది. ఇప్పుడు ఒకళ్ళకొకళ్ళు అక్కడ కొట్టుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. అరకన్ ఆర్మీ ఏఏ లాంచెస్ మ్యాసివ్ అసాల్ట్ బై ఇన్ఫిల్ట్రేటింగ్ ఇన్సైడ్ బంగ్లాదేశ్ టార్గెటింగ్ రోహింగ్యాస్ అండ్ మెంబర్ ఆఫ్ అరకన్ రోహింగ్యా సాల్వేషన్ ఆర్మీ ARSA as they are plotting attacks on AA. Thousands of ARSA members inside రోహింగ్యా క్యాంప్స్. ఇది ఇక్కడ రెండు గ్రూపులు అయిపోయినాయి రోహింగ్యాల్లోనే. అరకన్ ఆర్మీ అట్లాగే అరకన్ రోహింగ్యా సాల్వేషన్ ఆర్మీల మధ్య ఘర్షణ బంగ్లాదేశ్లో ఎదురు కొట్టుకుంటున్నటువంటి పరిస్థితి అయితే పెరిగి, అంటే వీళ్ళు మామూలుగా ఉరికిన కర్రలో కత్తులతో కొట్టుకునే వాళ్ళు కాదు, ఆయుధాలతో ఒకళ్ళ మీద ఒకళ్ళు దాడులు చేసుకుంటున్నారు.